నమస్కారం. నా పేరు మాండ్ర నరసింహుడు. చెంచు గిరిజన మూలిక వైద్యుని. మన పూర్వీకుల కాలం నాడు చాలామంది అప్పుడు పూర్వకాలంలో మన పండ్లు దంతాలు బాగుండాలని, ఎందుకంటే ఆ కాలంలో మిషన్లు లేవు, రోళ్ళు రోకల బండలు దంచుకోవడమే. నీ బుద్ధి ఉన్న చెరుకును కానీ, నీ బుద్ధి ఉన్న ఎంకను కానీ, నీ బుద్ధి ఉన్న నమలాలంటే నోరుతో నుసి చేసి నువ్వులను పిండి చేసి నూనె తీసేవాళ్ళు పూర్వీకులు. అట్లా గట్టిగా పండ్లు ఉంటున్నాయి. అందుకోసం ఈ పండ్ల గురించి ఒక చిట్కా చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది పండ్ల గురించి రకరకాల పేస్ట్ వాడుతున్నారు, రకరకాల పండ్ల పొడి వాడుతున్నారు, రకరకాల దుర్వాసన, నోరు దుర్వాసన. ఎందుకంటే భార్య భర్తలు ఒకవేళ అనుకూలంగా ఒకరికొరు ఏదన్నా మనం ముచ్చట చేయాలంటే కూడా నోరు వాసన ఉండే, పాసి రాక వాళ్ళని వాసన ఉంది అని వాళ్ళకి ఎంత పేమున్నా దగ్గరకు వస్తే ఆ మాట అనే వరకు పెళ్ళాం బాధపడుతుంది. మొగుడు అంటే మొగుడు మాట్లాడితే పెళ్ళాం బాధపడుతుంది, పెళ్ళాం మాట్లాడితే మూడు బాధపడతారు. అందుకోసం తల్లిదండ్రులు పిల్లల దగ్గర తీసుకుంటారు, ఏదో చేస్తారు. పూర్వకాలం నాడు ఏం చేసేవాళ్ళంటే మా పెద్దలు పండ్ల పొడి అనేది ఒక చెట్టు ఉంది. ఏం చెట్టు అంటే తంగడి చెట్టు. ఒక తంగడి చెట్టు, ఒక ఉత్తరేణి చెట్టు, తంగడి చెట్టు, ఉత్తరేణి చెట్టు, తర్వాత వచ్చేసి పరికి పండ్ల చెట్టు ఒకటి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఇంకోటి పండ్ల చెట్టు. అదేం పండ్లు అంటే మక్కిరి పండ్లు, బంక ఉంటాయి మక్కిరి పండ్లు. ఈ 4 రకాల చెట్లు చెక్క, ఆ చెక్క ఆకు అవి తీసుకొని శుభ్రంగా ఆ 4 రకాల ఆకులు తెచ్చి పండ్లు జీవతరంగా గట్టిగా రాళ్ళ మాదిరి ఉంటాయి. పండ్లు ఊడిపోవు, పండ్లు పుచ్చురావు, పండ్లు గార ఉండదు, పండ్లు వాసన ఉండదు. ఈ పౌడరు మీ ఒక్కసారి ఇవన్నీ అనుకో అందరు తీసుకుంటారు. అయ్యా మాకు పేస్ట్ అలవాటు అయినాయి, ఈ పండ్ల పొడి మేము దిక్కలేము, మాకు లేచి పేస్ట్ రకరకాల పేస్ట్ వస్తే అనొచ్చు. ఒకసారి ఆదివాసి గిరిజన వైద్యం చూడండి, ఆదివాసి పండ్ల పొడి చూడండి. ఆదివాసి పండ్ల పొడి ఎంత బలంగా ఉంటుందో, నోరులో దంతాలు బాగుంటే, పండ్లు బాగుంటే కంటి చూపు బాగుంటుంది. కాబట్టి ఈ పండ్లకి 4 రకాల చెట్లతోటి ఆకు చెక్క బెరుడుతోటి పౌడర్ తయారు చేస్తాం. ఏం చెట్టు తయారు చేస్తామంటే అవి నీడలు ఆరబెట్టి శుభ్రంగా మంట పెట్టి కాల్చుతాం. కాల్చి బూడిద అయిపోతుంది. ఆ బూడిద అయిపోయినాక ఆ బూడిదలు ఏం చేస్తామంటే ఆ బూడిద శుభ్రంగా ఒక భాగం బూడిద అయితే ఒక భాగం ఉప్పును కూడా పెన్న మీద దూరం వేయించి ఆ ఉప్పుని బూడిద 2 కలిసి ఒక పౌడర్ తయారు చేసి ఒక డబ్బా ఉంటుంది. ఒక్కసారి మీ ఫ్యామిలీలో ఎవరన్నా కానీ అయ్యా మా పండ్ల పొడి ఏం వాడుతూ పోయా అనుకోవచ్చు. ఒకసారి వాడి చూస్తే మీ నోరు ఋతువు, మీ పండ్లు బలంగా, మీ చిగుర్లు బలంగా, నోరు దుర్వాసన లేకుండా చక్కగా బలంగా ఉంటుందని. ఎందుకంటే ఒక ఆదివాసి ఎందుకు చెప్తుందంటే మన పెద్దలు పండ్లు బాగుంటాయి, కండ్లు బాగుంటాయి. పండ్లు అంటే ప్రతి ఒక్కరు తినే నోరు కాబట్టి నోరు శుభ్రంగా ఉంటుంది. ఎంత చిన్న వీడిగా అనుకోవచ్చు, మీరు ఏదో పనికిమాల వీడిగా అనుకోవచ్చు, కానీ చాలా ఇంపార్టెంట్. పండ్లు ఇంపార్టెంట్ మంచికి. ఈ పండ్ల గురించి ఈ ప్రోగ్రాం ఏం చేస్తుందంటే మా తాతలు చెప్పేవాళ్ళు, ఒరే ఈ చెట్టు ఆ చెట్టు ఆ చెట్టు 4 చెట్లు తెచ్చుకొని రా, ఈ 4 చెట్లు కలిసి మంచిగా నీళ్ళు ఆరబెట్టి కాల్చి బూడిద చేయండి రా. బూడిద చేసినాక ఆ బూడిద వచనకాలం పట్టుకొని ఉప్పు తీసుకొని రా, పెన్న మీద ఏ పండ్రా దూరగా ఉప్పును కూడా పొడి చేయండి రా. ఆ ఉప్పు ఈ బూడిది 2 కలిపి సమానంగా మీరు పండ్లు తిక్కండి రా. మీ పండ్లు ఎంకలు కొరికినా, మూలుగలు కొరికినా, పీసు పండ్లు ఏమైనా తిన్నా మీ పండ్లు చిగుర్లు ఊడిపోకుండా చచ్చే వరకు 100 ఏళ్ళు ఉంటాయని చెప్పేవాళ్ళు. అందుకోసం ఈరోజు వీడిగా ఎందుకు తీసుకున్నట్టే చాలా చిన్న వీడిగా అనుకోవచ్చు. మీరు చాలా చిన్నది, ఎంతో పనికిమాలిది అనుకోవచ్చు, కానీ అందరికి పండ్లు అవసరం. అందరికి నోరు బాగుండాలి, దుర్వాసన లేకుంటే భార్య భర్తలు కానీ, అమ్మ నాయన కానీ, ముసలోళ్ళు కానీ, ముసలోడు ఇంటి ముందర కూర్చొని వాడు నోరు బాగుంటే దగ్గరకు అన్నం పెడతారు. వాని కాడ వాసన వస్తే ఎత్తిపోస్తారు. వాడు మనకు జన్మలు ఇచ్చింటాడు. మన నాయన కానీ మన అమ్మ కానీ ఈ కాలం ఏం చేస్తున్నారంటే ముసలిలో దొరికిపోయి అనాథాశ్రమాలు వదిలిపెడుతున్నారు. పూర్వకాలం ఏం చేసేవారంటే చచ్చేవరకు తల్లులు పిల్లలు మా బిడ్డ నాన్న అందరూ కొడుకు జోగ చేసేవాళ్ళు. ఇప్పుడు జోగ చేయకుండా కాబట్టి నోరు కోసమన్నా ఈ పౌడర్ తీసుకొని వాడి చూడమని అందరికీ 21 నంబర్ ఉంటుంది, కర్నూలుకు నంబర్ ఉంటుంది. అందరికి నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అయ్యా
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.